హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ 8వ సీజన్ 3వ వారం పూర్తయి 4వ వారంలోకి వచ్చింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్ హౌస్లోకి అడుగు పెడితే ఇప్పటికీ ముగ్గురు సూట్ కేసు సర్దుకున్నారు. మొదటి వారం బెజవాడ బేబక్క, రెండో వారం శేఖర్ భాషా ఎలిమినేట్ కాగా, మూడో వారం అభయ్ నవీన్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరియర్ మొదలుపెట్టిన అభయ్ హీరోగా, డైరెక్టర్గాను మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ముఖ్యంగా పెళ్లి చూపులు సినిమాలో తన కామెడీ టైమింగ్కు అందరూ ఫిదా అయ్యారు. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో హీరో ఫ్రెండ్గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగాను అటు డైరెక్టర్గాను మారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇదే క్రేజ్తో బిగ్ బాస్లోకి అడుగుపెట్టాడు. కానీ మూడో వారంలోనే బయటకు వచ్చేశాడు. తన బిగ్ బాస్లో నిజాయితీగా ఆడాడు అని, తనకు సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు అంటూ తన బిగ్ బాస్ జర్నీపై ఓ వీడియోని షేర్ చేశాడు అభయ్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్గా మారింది. కాగా అభయ్ బయటికి వచ్చాక అతని ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. అభయ్ భార్య పేరు భవానీ. వీరికి 2019లో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు అయంతిక అనే ఒక ముద్దుల కూతురు కూడా ఉంది. కాగా అభయ్ భవానీలది ప్రేమ వివాహం. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భవానీ అభయ్తో తన లవ్ స్టోరీ గురించి ఇలా చెప్పుకొచ్చింది. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు నాకు సంబంధాలు చూస్తుంటే అభయ్ ఫోటోలు వచ్చాయి. అతను కూడా జాబ్ చేస్తున్నాడు అని చెప్పారు. కానీ ఎందుకో ఆ ఫోటోలు పక్కన పెట్టి మా వాళ్ళు నాకు వేరే సంబంధాలు చూశారు. ఆ తర్వాత మా అన్న ఒకసారి అభయ్ ఫోటోలు చూసి ఇతని జాబ్ కాదు యాక్టర్ అని చెప్పడంతో మా వాళ్ళు వద్దనుకున్నారు. అయితే ఇది కొంచెం డిఫరెంట్ సంబంధం అనిపించి నేనే అభయ్కి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను. నాకు ఫోటోలు పంపించిన ఆల్మోస్ట్ 1 సంవత్సరం తర్వాత మెసేజ్ చేశాను. అప్పుడు నా ఫోటోలు ఏం చేసుకున్నారు మీ ఫ్యామిలీ అని తిట్టాడు. అలా మా పరిచయం మొదలైంది. ఆ తర్వాత మెల్లగా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లోనే మాట్లాడుకునే వాళ్ళం. మా ప్రేమ విషయం ఇంట్లో చెప్తే అతను యాక్టర్ అని వద్దన్నారు. కానీ పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాం అని చెప్పుకొచ్చింది భవానీ. సో ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.